కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో సైనికులను తీసుకెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ కాస్పర్ వాహనం ప్రమాదవశాత్తు 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోవడంతో 10 మంది భారత ఆర్మీ జవాన్లు మరణించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరొక 10 మంది సైనికులు తీవ్ర గాయాలు కాగా వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు 74.4% ట్రాఫిక్ రద్దీతో వరల్డ్లో 2వ స్థానానికి చేరిందని టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. మెక్సికో మొదటి స్థానంలో, పుణె 5వ స్థానంలో ఉంది. జార్ఖండ్ సారండా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు భద్రతా దళాలు ధృవీకరించాయి. సిఆర్పీఎఫ్, కోబ్రా 209 బెటాలియన్, జార్ఖండ్ పోలీసులు మరియు జార్ఖండ్ జాగ్వార్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టు నేత పతరాం మాన్బీ అలియాస్ అనల్దా మరణించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్ లో 500 విజయాలు సాధించిన 6వ క్రీడాకారిణిగా, తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్క్ యాస్పెల్డ్ ను ఓడించడం ద్వారా సింధు ఈ అరుదైన ఘనత సాధించారు. మిస్టర్ బీన్ నటుడు 71 ఏళ్ల రోవన్ అట్కిన్సన్ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్ లో ఉన్నారంటూ వారిద్దరూ ఒక ప్రైవేట్ యాచ్ పై షాంపైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవి పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించబడిన ఫేక్ ఫోటోలు అని వెల్లడయ్యింది. ఈ పుకార్లపై స్పందిస్తూ, నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నది నిజమే కానీ మిస్టర్ బీన్ తో మాత్రం కాదు అని మియా ఖలీఫా అన్నారు.